అంటే అదే ఇప్పుడు చేద్దాము వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కరెక్ట్ గా టైం ఇప్పుడు కరెక్ట్ గా దారిలోకి వచ్చినట్టే చకచక అయిపోతుంది సరేనా. వాళ్ళకి ఏం చెప్దామంటే అవుతున్నారు లేదు వాళ్ళందరూ. చెప్పండి ఒక మాట చెప్పండి. రైట్ ఒక 2 minutes ఆగుదామండి, వేరే వాళ్ళు కూడా. సరే, సో మనం ఇప్పుడు శాంప్లింగ్ మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని నేను ఎఫ్ఎం అని పిలుస్తాను ఇక్కడ. ఓకేనా, అది మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనుకుందాం. లెట్ us assume that we will take the message signal frequency as say something like ఒక 200 అని పెట్టుకుందాం. ఓకే, let me call it as 200. ఓకే, దెన్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కావాలి నాకు, బికాజ్ ఆ ఫార్ములా మీకు అందుకే థియరిటికల్ గా చెప్పాను. ఫస్ట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ ఎంత తీసుకోవాలి చెప్పండి మీరే ఇప్పుడు నాకు చెప్పండి. 2FM సార్. 2FM. సరే ఒక నిమిషం, లెట్ మీ కమ్ డౌన్ ఒక నిమిషం. దానికన్నా ముందు క్యారియర్ ఫ్రీక్వెన్సీ, మనకి ఇప్పుడు మాడ్యులేషన్ చేయాలంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ కూడా అవసరం కదా. సో ఎఫ్సి తీసుకుందాం. జనరల్ గా క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కన్నా చాలా ఎక్కువ తీసుకుంటాం జనరల్ గా. ఎందుకు అట్లా తీసుకోవాలి చెప్పండి. క్యారియర్ ఫ్రీక్వెన్సీని మెసేజ్ సిగ్నల్ కన్నా జనరల్ గా చాలా పెద్ద వాల్యూ తీసుకుంటాం. ఎందుకలా? వై షుడ్ వి టేక్ పెద్ద వాల్యూ? వై షుడ్ నాట్ స్మాల్ వాల్యూ? చెప్పు. మెసేజ్ ని క్యారీ చేయాలి. సో మనం ఇంతమంది అనుకున్నాము, మనము క్యారియర్ ఫ్రీక్వెన్సీ పెద్దది తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం వస్తాయి. ఆ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం కానీ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం కానీ చాలా పెద్ద నెంబర్ గా మార్చితే ఓకే, అప్పుడు మనకి యాంటీనా సైజ్ తగ్గుతుంది. మనము ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం పెద్ద వాల్యూ లాగా మారలేదనుకో యాంటీనా సైజ్ ఏం తగ్గదు మరి. ఓకే, సో ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం కానీ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అనేవి కానీ పెద్ద నెంబర్ రావాలి అంటే అప్పుడు మనం కంపల్సరీగా ఎఫ్సి ఎఫ్ఎం కన్నా ఎక్కువ నెంబర్ తీసుకోవాలి, చాలా ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. ఓకే, సో అదర్వైజ్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ యూజింగ్ దట్ క్యారియర్. ఓకేనా, అప్పుడు ఎలా ఉంటుందంటే క్యారియర్నే మనం మోసినట్టుగా ఉంటుంది, మనని క్యారియర్ మోయడం కాదు. అప్పుడప్పుడు మనకు జరుగుతుంది, సైకిల్ పంచర్ అయింది అనుకో సైకిల్ ని నువ్వు మోయాల్సి వస్తుంది. బొమ్మలు ఎవరో గీస్తున్నారా? ఒక నిమిషం యానోటేషన్ తీసేస్తా. ఓకే ఒక నిమిషం. ఎవరో అనుకోకుండా పొరపాటు ఏదో గీసినారు. సరే ఫైన్, అది ఆపేసానులే గీయకుండా. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎఫ్సి చాలా ఎక్కువ ఉండాలన్నాం కదా. సో లెట్ us టేక్ సంథింగ్ లైక్ ఒక అట్లీస్ట్ ఒక 2000 అయినా పెట్టుకుందాం. ఓకే, ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది జనరల్ గా, బట్ లెట్ us టేక్ అట్లీస్ట్ 2000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గరకు వద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇది ఆలోచించి చెప్పాలి మీరు. ఎఫ్ఎస్ వాల్యూ ఎంత తీసుకుంటే బాగుంటుంది చెప్పండి మీరు నాకు. 400 సార్. 500. వెరీ గుడ్ అమ్మా. సో ఇంకా సో ఈ 400 500 ఎవరు చెప్పారు? చెప్పిన వాళ్ళు ఎందుకు చెప్పండి అమ్మా. ఆ 400 500 ఎందుకు చెప్పారు చెప్పండి చాలు. 2FM కాబట్టి చెప్పాం. గ్రేటర్ దాన్ 2FM. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM. ఓకేనా, మీ నిజాయితీ ప్రశంసనీయమే, కానీ అది రాంగ్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, సో ఎందుకు అన్నది ఇప్పుడు చెప్తా చూడు. మనము ఈ పేర్లు చూసి మోసపోకూడదు. నేను ఇక్కడ ఎఫ్ఎం అని పెట్టాను. ఈ ఎఫ్ఎం అనేది పెడితే ఈ ఎఫ్ఎం ఆ ఫార్ములాలో ఉన్న ఎఫ్ఎం ఒకటే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి మళ్ళీ ఆ థియరీలోకి వెళ్తాను. మన దగ్గర లెట్ మీ టేక్ దిస్ పెన్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం కిందికి వస్తాను. మన దగ్గర మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంది, క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంది, అండ్ ఇంకొకటి ఏదో ఉంది. అదేంటిదంటే ఎఫ్ సఫిక్స్ ఎం, క్యాపిటల్ ఎం. చూడు, నేను నా రాత తీరులో కొంత తేడా ఇక్కడ గమనించండి. ఇది క్యాపిటల్ ఎం అని రాస్తున్నా. దిస్ ఈజ్ మై మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇన్ ద ఒరిజినల్ సిగ్నల్. ఓకే, ఈ ఎఫ్ఎం అనేది నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఓకేనా, సో మీరు ఈ ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2FM అని ఎవరైతే బైహార్ట్ చేస్తారో, ఈ బైహార్ట్ చేసేటోళ్ళతో వచ్చే సమస్య ఇదే అన్నమాట. ఓకేనా, నేను ఇక్కడ వాడుతున్న నొటేషన్ చూసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా, సో దిస్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటిది? మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇన్ ద ఒరిజినల్ సిగ్నల్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు మాడ్యులేషన్ చేస్తావో నీకు
ఎఫ్సి ప్లస్ ఎఫ్ స్మాల్ ఎం కూడా వస్తుంది. అంటే నీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నట్టు ఇది కదా. ఇప్పుడు ఈ సిగ్నల్లో నువ్వు ఎప్పుడైతే మాడ్యులేషన్ పూర్తి చేస్తావో, మాడ్యులేషన్ పూర్తి చేసినప్పుడు నీ సిగ్నల్లో మాక్సిమం ఎవరెవరు ఉంటారు? ఎఫ్సి ప్లస్ స్మాల్ ఎఫ్ఎం ఉంటుంది, ఎఫ్సి మైనస్ స్మాల్ ఎఫ్ఎం ఉంటుంది, అండ్ ఉట్టి ఎఫ్సి కూడా ఉన్నాయి జనరల్ గా. ఓకే, ఇట్లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేసినప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఓన్లీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ రెండు వస్తాయి, మనం ఇంతది చూసాం. సో ఇప్పుడు నీకు ఏ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ మాక్సిమం ఇందులో ఉన్న వాటిల్లో, ఈ మూడిట్లలో 1, 2, 3 అందాం, ఏది పెద్దది అన్నిటికన్నా? ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం సార్. ఓకేనా, ప్లస్ ఓకే. అంటే నీ సిగ్నల్ లో ఉన్న మాక్సిమం వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు ఇదన్నట్టు. అంటే నీ ఎఫ్ క్యాపిటల్ ఎం ఉంది చూసావా, నీ ఎఫ్ కింద క్యాపిటల్ ఎం అంటే నీ సిగ్నల్ లో మాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇదన్నమాట. ఇప్పుడు నువ్వు ఎఫ్ఎస్ తీసుకోవాలి చూడు, అది దీనికి డబల్ ఉండాలి కనీసం. అర్థమవుతుందా? దీనికి డబల్ ఉండాలి కనీసం. అంటే ఇప్పుడు నీ సిగ్నల్ ఎంత? ఎఫ్సి వాల్యూ 2000 అన్నావు, ఎఫ్ఎం వాల్యూ 200 అన్నావు. ఓకే, సో 2200 కి డబల్ ఉండాలి. అర్థమవుతుందమ్మా? అయితే ఇంకొక విషయం, ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడు. ఇప్పుడు ఇక్కడ అది థియరిటికల్ వాల్యూ. ఇప్పుడు నైక్విస్ట్ అంటే ఆయన థియరిటికల్ గా చెప్పాడు 2 టైమ్స్ ఉంటే చాలు, 2 టైమ్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 టైమ్స్ అన్నాడు కదా. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ కి వచ్చేసరికి చాలా సందర్భాల్లో మనము జస్ట్ 2 టైమ్స్ తీసుకోము, ఇంకా ఎక్కువ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో 10 టైమ్స్ కూడా తీసుకుంటాం. నైక్విస్ట్ ఏం చెప్పాడు? 2 టైమ్స్ ఉన్నా పర్వాలేదు, ఆన్సర్ వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పాడు కదా. అది థియరిటికల్ గా బాగానే ఉంది. మనం ఈక్వేషన్ ఇప్పటిదాకా బొమ్మ కూడా గీసాము, అది చూసాము ఎందుకు అది 2 టైమ్స్ ఉండాలి, టచ్ కాకుండా ఉండాలంతా చూసాం. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి 2 కాకుండా కొన్నిసార్లు ఒక 10 టైమ్స్ కూడా పెట్టుకుంటాం అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 10 టైమ్స్ దాకా కూడా పెడుతూ ఉంటాం. ఓకేనా, నేను మీకు అది కూడా చూపిస్తా. 2 టైమ్స్ పెడితే పరిస్థితి ఎలా ఉంటది, 10 టైమ్స్ పెడితే పరిస్థితి ఎలా ఉంటది, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ లో చూస్తాం. ఓకేనా, సో ఒకసారి ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఎఫ్ఎస్ ఒక 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ ఎఫ్సి లాగా పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ నేను దాన్ని 20,000 అని రాసుకుంటున్నా. ఓకేనా, సుమారుగా. ఓకేనా, ఒక 10 టైమ్స్ అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్ ఆఫ్ ఎఫ్సి పెట్టుకున్నా. ఓకేనా, ఎఫ్ఎం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఓకేనా, అంటే యాక్చువల్లీ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం తీసుకుంటే 2200. సో 2200కి 10 టైమ్స్ చేయట్లేదు నేను, ఓన్లీ ఎఫ్సికే చేస్తున్నా. బికాజ్ ఎఫ్ఎంకి అది కొంచెం చిన్న వాల్యూ, దానికి మనము దాన్ని పెద్దగా ఇప్పుడు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. నీకు కావాలంటే 20,000 పెట్టుకుంటే పెట్టుకో. ఓకేనా, సరే అది నీ ఇష్టం. ఓకే, సరే ప్రస్తుతానికి ఇలా పెట్టి చూద్దాం ఏమవుతుందో, తర్వాత మారుద్దాం. సి ప్రోగ్రామ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే సిమ్యులేషన్స్ లో వీ క్యాన్ చేంజ్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ సి హౌ ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సరే ఇలా పెట్టాను, ఇంకేం చేస్తాం నెక్స్ట్ అంటే ఇప్పుడు లెటస్ ట్రై టు రైట్ దట్ ఫార్ములాస్. మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మీకు ఆల్రెడీ థియరిటికల్ గా చదివారు కాబట్టి ఒకసారి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫార్ములా రాసేసి, ఓకే ఫస్ట్ మనము సైన్ వేవ్ జనరేట్ చేద్దాం. మనకి వేరే ఏం లేవు, సైన్ వేవ్ రాయాలనుకుందాం. సపోజ్ నేను మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ వి సఫిక్స్ ఎం అందాం, వి సఫిక్స్ ఎం లేకపోతే పోని ఉట్టి విఎం అని రాస్తా. ఓకే, విఎం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఓకే నా ఉద్దేశంలో విఎం అంటే ఏంటంటే మెసేజ్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అని. ఓకేనా, దాన్ని ప్రస్తుతానికి ఒక 1 అనుకుందాం. ఓకేనా, తర్వాత క్యారియర్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దాన్ని సపోజ్ ప్రస్తుతము 2 అనుకుందాం. ఓకేనా, క్యారియర్ సిగ్నల్ యొక్క హైట్ 2 అనుకుందాం, యాంప్లిట్యూడ్. ఓకేనా, మీకు మాడ్యులేషన్ ఇండెక్స్ తెలుసు కదా, చెప్పండి మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో? ఇక్కడ ఉన్న దాన్ని బట్టి, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని చూసి మీరు మాడ్యులేషన్ ఇండెక్స్ నాకు చెప్పొచ్చు ఎంత, చెప్పండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూసి మీరు మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది చెప్పొచ్చు. స్మాల్ ఎం అంటాం కదా సాధారణంగా. 0.5 సార్. ఎవరయ్యా? వెరీ గుడ్, భలే చెప్పారయ్యా మీరు. ఎవరయ్యా వీళ్ళు పేరు? అఖిల్ సార్. వెరీ గుడ్ అయ్యా అఖిల్, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు నోరు తెరిచి చెప్పావు. వెరీ గుడ్, +1 వేసుకో. ఓకే గుడ్, ఓకేనా రైట్. ఓకే సరే, అయితే మీరు కాస్త నోరు తెరుస్తుండండి అయ్యో, సరేనా రైట్ గుడ్. సో ఎట్లా చెప్పారండి చెప్పండి, అది చెప్పండి ఎలా చెప్పారు 0.5 అని. హలో సార్, 0.5 ఎక్కడి నుంచి తెచ్చారు? VM/VC సార్. వెరీ గుడ్, VM/VC is nothing but modulation index, so 0.5. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఓవర్ మాడ్యులేషనా, అండర్ మాడ్యులేషనా, లేకపోతే 100% మాడ్యులేషనా? అండర్ మాడ్యులేషన్ సార్. వెరీ గుడ్, ఎందుకు అండర్ మాడ్యులేషన్ అంటాం దీన్ని?
U less than 1 ఉంది సార్. వెరీ గుడ్. ఓకేనా, బాగా చెప్పారు మీరంతా కూడా. అందరు +1 వేసేసుకోండి. ఓకేనా, బాగా చదువుతున్నారు అనమాట మీరైతే. సరేనా? ఓకే, గుడ్. సో ఇట్లా చిన్న చిన్న విషయాలు తెలియాలి. ఈ ఇంటర్వ్యూలో ఇట్లా ఇవే అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఇవి చెప్పకుండానే మళ్ళీ జాబ్ రావాలంటే రాదు. ఓకేనా, సో చెప్పారు, వెరీ గుడ్. ఓకే, సో యూఆర్ ఎలిజిబుల్. సరే, ఫైన్. సో విఎం విసి రాసాం. మాడ్యులేషన్ ఇండెక్స్ కూడా మనకి హాఫ్ అని తెలుసు. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను ఒక సైన్ వేవ్ గీయడానికి ట్రై చేస్తా. లెట్ మీ కాల్ దట్ యాజ్ సమ్ పి అని తెలుసుకుందాం. ఓకేనా, మై ఆన్సర్ ఈజ్ సపోజ్ పి అనుకుందాం. పి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, ఓకే, 2 ఇంటూ పై ఇంటూ ఓకే 2 ఇంటూ పై ఇంటూ మనకు అక్కడ ఫార్ములా రాసాం కదా ఇంతకుముందు, ఎఫ్ బై ఎఫ్, ఎఫ్ఎం బై ఎఫ్ఎస్. ఓకేనా, ఎఫ్ఎం బై ఎఫ్ఎస్. ఓకే, సో దీన్ని ఇట్లా బ్రాకెట్లో పెట్టుకుందాం. ఇంటూ స్మాల్ ఎన్, ఇంటూ స్మాల్ ఎన్. అయితే ఎన్ నేను ఇంకా డిక్లేర్ చేయలేదు, మీరు కంగారు పడకండి. నేను ఇక్కడ పైన వచ్చి ఎన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కదా, సో సంథింగ్ లైక్ 1:100 అని పెడతా. ఓకేనా, సెమికోలన్ పెడుతున్నా. సో మీకు దాని మీనింగ్ తెలుసు. ఎన్ అనేది 1 నుంచి 100 వరకు వెళ్తుంటది. 1, 2, 3 లాగా 100 వరకు వెళ్తూ ఉంటది. ఓకేనా, సో ప్రస్తుతానికి అలా పెట్టుకుందాం, ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఓకేనా, సో ఇది మన మెసేజ్ సిగ్నల్. సో మెసేజ్ సిగ్నల్ కదా, నేను పోనీ MT అని పిలుస్తా. ఓకేనా, MT అని పెడుతున్నా. మెసేజ్ సిగ్నల్ MT అని రాయాలి. సో దాన్ని ఇలా రాసుకుంటున్నా ప్రస్తుతానికి. లేదా సరే మీకు అర్థమయ్యేటట్టుగా కొంచెం పెద్దగానే రాద్దాం, మెసేజ్ సిగ్నల్. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని మనం ప్లాట్ కూడా గీసి చూద్దాం. ప్లాట్ అని పెట్టేసి జస్ట్ మెసేజ్ సిగ్నల్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, ప్లాట్ మెసేజ్ సిగ్నల్. లెట్ us జస్ట్ సి. అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా రావచ్చు, రాకపోవచ్చు. వీ హ్యావ్ టు డూ సమ్ అడ్జస్ట్మెంట్స్. ఆ వాల్యూస్ ని కాస్త అటు ఇటు మారుస్తూ ఉండాలి. వి విల్ సీ ఆల్ దోస్ థింగ్స్. లెట్ మీ జస్ట్ రన్ ఇట్ నౌ ప్రోగ్రామ్. వేరేవన్నీ నేను క్లోజ్ చేస్తాను కాసేపు, మనకి ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు లేకపోతే. రైట్, ఇట్లా పెట్టేసుకుంటా. ఓకే, సరే. సో దీన్ని ఫస్ట్ సేవ్ చేసేసుకుందాం. రన్ అని కొట్టినప్పుడు అది ఫస్ట్ సేవ్ అంటది. చూడు అది ఏమంటుందంటే జీవితానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది, నువ్వు ముందు పరిగెట్టకు. సో సేవ్ అండ్ దెన్ రన్. ప్రోగ్రామ్ ని ఫస్ట్ సేవ్ చేయి. ఓకే, సో లెట్ మీ నేమ్ ఇట్ యాజ్ AITS యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. AITS యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అంటే ఇంకా కంప్లీట్ రాయలేదు ప్రోగ్రామ్, రాస్తాం, ప్రోగ్రామ్ ని మాడిఫై చేస్తాం. ఓకే, సరే. సో లెట్ మీ రన్ దిస్. సరే, ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బొమ్మ రాబోతోంది. వచ్చింది. ఓకే, సో అయితే మనకి ఒక సింగిల్ పీరియడే వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఒక పీరియడే ఉంది. ఇప్పుడు మనకి ఇంకా 2-3 పీరియడ్స్ రావాలనుకోండి, అక్కడ మనకి ఒక సింగిల్ పీరియడ్ మాత్రమే వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ మోర్ పీరియడ్స్ హియర్, వాట్ ఐ హావ్ టు డూ అంటే ఈ వేవ్ ఇంకొంచెం పొడుగ్గా రావాలి అంటే ఏం చేయాలి నేను, చెప్పండి, ఏం మార్చాలి ప్రోగ్రామ్ లో? నేను ఏది మారిస్తే నాకు ఇంకా ఎక్కువ వేవ్, ఇప్పుడు ఇక్కడ ఒక సింగిల్ వేవ్ లాగా ఉంది, నాకు ఇంకా ఇదే వేవ్ కొంచెం ఎక్కువ రావాలి పక్కన కూడా. ఏం మార్చాలి చెప్పండి? n is equal to చూడండి, ఒకటి ఉంది కదా, 1 నుంచి 100 వరకే ఉంది. నాకు 100 వరకే తీసుకుంటే ఒక పీరియడే వచ్చింది. నాకు ఎక్కువ కావాలి కాబట్టి నేను దాన్ని 500 అని రాసుకుంటా. ఓకేనా, సో ఇప్పుడు 5 సార్లు వస్తుందా? లెట్ మీ చెక్. 5 సార్లు వస్తుందా? ఒకసారి చేద్దాం. ఓకేనా, అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే ఏది మారిస్తే ఏమి జరుగుతుంది ప్రోగ్రామ్ లో అది కూడా తెలియాలి. చాలా మంది ల్యాబ్ ఎగ్జామ్ కి వస్తారు, వాళ్ళని టీచర్ అడిగారు అనుకో, నేను ఎన్ వాల్యూ ఇలా మారిస్తే ఏమవుతుంది అడిగినప్పుడు చెప్పలేకపోతే ఇంకా వాళ్ళకి అర్థం కాలేదని తెలిసిపోతూనే ఉంది. ఓకేనా, సో మనకి ఏ వాల్యూని మారిస్తే ఏమి జరుగుతుంది అనే దాని మీద అవగాహన ఉండాలి కొంచెమైనా. సరే, ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు ఇట్లా మనము మెసేజ్ సిగ్నల్ గీసాం. ఇప్పుడు క్యారియర్ సిగ్నల్ కూడా గీద్దాం ఇట్లాగే. ఓకేనా, సో నేను ప్రోగ్రామ్ ని ఇప్పుడు కొంచెం కొంచెం పెంచుతూ పోతుంటా. ఓకేనా, ఒక్కొక్క లెవెల్లో చేద్దాం, కంగారు ఏమొద్దు. ఇది ఒకసారి బాగా అర్థమైతే తర్వాత చాలా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, క్యారియర్ సిగ్నల్ అని పెట్టాను. FM ఉన్న దగ్గర FC చేస్తాను. అట్లాగే ఇక్కడ కూడా దీన్ని క్యారియర్ సిగ్నల్ అంటాను. అట్లాగే మనము ఇది ఇంకొక బొమ్మ కాబట్టి నేను ఫిగర్ అని వేరేది పెడుతున్నా. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ లెట్ us చెక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ బొమ్మ వచ్చింది కానీ అంత స్పష్టంగా కనబడట్లేదు, అవునా? ఈ బొమ్మ వచ్చింది కానీ మనకి అంత స్పష్టత లేదు ఈ బొమ్మలో, రైట్? యా. సో ఎందుకు అలా జరుగుతోంది అది మనం అదే కానీ ఇది చూద్దాం. ఈ పక్కది కాస్త చూడడానికి బాగానే అనిపిస్తోంది, కానీ అవతలది మాత్రమే బాగా దగ్గరికి వచ్చేసింది. ఎందుకు? అక్కడ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ, క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా ఎక్కువ, కాబట్టి మనకి ఆ సమస్య అనేది వస్తోంది, రైట్? ఓకే. సో మనం అందుకనే అనమాట, అంటే మనకి కొంచెం కన్వర్టర్లో కూడా ఈజీనెస్ ఉండాలి కాబట్టి లెట్ us do some small adjustments ఇప్పుడు, ఓకేనా? let me start changing the values slightly. okay, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి మనం దాన్ని కాస్త స్పష్టంగా బాగా కనబడేటట్టుగా మార్చుకోవచ్చు తర్వాత, ఓకేనా? సో లెట్ మీ నౌ సీ. మళ్ళీ రన్ చేస్తున్నా. నేను అక్కడ వాల్యూస్ మార్చాను, అన్నిటిని 10 తగ్గించాను, మీరు గమనించుంటే, ఓకేనా? 10 టైమ్స్ తగ్గించా ప్రతిదాన్ని. ఓకే, యా. ఇప్పుడు యా మనం ఓన్లీ 50 వరకే తీసుకుంటే వీఆర్ నాట్ గెటింగ్ ద ఫుల్ థింగ్. సో లెట్ మీ అగైన్ టేక్ ఇట్ యాజ్ 500 ఇట్ సెల్ఫ్. ఓకే, 500 కాకపోయినా అట్లీస్ట్ టేక్ ఇట్ యాజ్ సే సమ్ 300 దాకా తీసుకుందాం. ఓకే, సో లెట్ మీ రన్ వన్స్ మోర్. యా, ఇప్పుడు బాగానే వస్తుంది. లెట్ us see. ఓకే, సో ఫస్ట్ ఇది బాగానే, అంటే అపియరెన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి అది అట్లా చూస్తున్నా. సరే, ఇది ఇఫ్ యూ క్యాన్ జూమ్ ఇట్ నో అప్పుడు కొంచెం బాగానే కనబడుతుంది. సెకండ్ ఫిగర్ ని ఇఫ్ యూ క్యాన్ జూమ్ ఇట్ అప్పుడు అది కొంచెం బాగానే కనబడుతుంది. ఓకే, సో లెట్ మీ సే లైక్ దిస్. ఒక్క నిమిషం. యా, సో సరే, ఫైన్, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. సెకండ్ది ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతిసారి ఫస్ట్ది డ్రా చేయకుండా దాన్ని కామెంట్ చేస్తాను, Ctrl+R అని పెట్టి. ఓకే, ఫస్ట్ది కామెంట్ చేసేసి ఐ వాంట్ టు రన్ ఓన్లీ ద సెకండ్ వన్. అది కొంచెం నీట్ గా కనబడేటట్టు చేయడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చేద్దాం. చూడండి, మీరు ఓన్లీ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఇట్లా పెడతాను, Ctrl+R పెడతాను, ఓన్లీ మెసేజ్ సిగ్నల్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా, చూడండి. ఇప్పుడు ప్రస్తుతం నేను శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ తీసుకున్నా, ఓకేనా? ఇప్పుడు నాకు క్యారియర్ని మర్చిపోండి ఇక కాసేపు. మనం ఓన్లీ మెసేజ్ సిగ్నల్ నుంచి మాట్లాడుతున్నాం. ఓన్లీ మెసేజ్ సిగ్నల్ మాట్లాడినప్పుడు నాకు FM 20 ఉంది, FS 2000 ఉంది, అంటే చాలా ఎక్కువ తీసుకున్నాం. గ్రేటర్ దాన్ 2FM కన్నా ఎక్కువ తీసుకున్నాం. మనకి ఓన్లీ 20 ఉంది కదా, 2 టైమ్స్ అంటే 40 చాలు కదా, ఓకేనా? 2 టైమ్స్. సరే, సో లెట్ మీ చేంజ్ అండ్ షో యూ వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. నేను సింపుల్ గా 40 తీసుకుంటా. ఓకే, లెట్ మీ టేక్ ఓన్లీ 40. ఓకే, ఈ FC అనే లైన్స్ లేవు ప్రస్తుతానికి మనకి. ఓకే, Ctrl+R. VC అనే లైన్ కూడా లేదు, Ctrl+R. ఓకే, సరే, ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, ఇప్పుడు తేడాన్ని గమనించండి మీరే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కర్వ్ కాస్త స్మూత్ గా ఉందా? కొంత స్మూత్ గా అనిపిస్తుందా మీకు? కర్వ్ స్మూత్ గా ఉందా, లేతే సమ్ ఏదన్నా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నట్టుగా ఉందా సర్ఫేస్ లాగా? ఎలా ఉంది? స్మూత్ గా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అది అడుగుతున్న క్వశ్చన్. కర్వ్ మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతం స్మూత్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే ఎప్పుడు నేను శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 2000 పెట్టినప్పుడు పరిస్థితి అది. ఇప్పుడు నేను శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించి రన్ చేస్తా, చూడండి. ఇప్పుడు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించాను, రన్ చేస్తా, ఏమవుతుందో చూద్దాం. లెట్ us try to understand. యా, ఇప్పుడు సిగ్నల్ మనం అనుకున్నట్టుగా వచ్చిందా? మనం అనుకున్నట్టుగా సిగ్నల్ వచ్చిందా? అసలు అది సైన్ వేవ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఆ నైక్విస్ట్ క్రైటీరియా ఎక్కడ ఇబ్బంది పెడుతుంది మీకు అర్థమైందా? సో ఇప్పుడు చూడు, అంటే ఎగ్జాక్ట్లీ 2FM పెట్టేసరికి నువ్వు FM = 20 ఉంది, 2FM 40 అన్నావు. నీ పరిస్థితి ఇగో అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం, పోనీ నేను 40 కాకుండా 400 చేస్తున్నా, అంటే కొంచెమే బాగా ఎక్కువే పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది? రన్ చేసి చూడు. లెట్ మీ రన్ ఇట్. ఇప్పుడు కూడా వచ్చింది, కానీ కాస్త
స్మూత్ గా ఉన్నట్టు అనిపిస్తుందా? No, sir. No, sir. లేదు కదా? No, Okay. sir. సరే సరే, ఇప్పుడు చూడు, ఇప్పుడు మళ్ళీ చూడు, లెట్ మీ పుట్ 4000. ఓకే, ఇప్పుడు రన్ చేస్తా మళ్ళీ. రన్ అవుతోంది. ఇప్పుడు మీకు తేడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. Yes, sir. సో అంటే థియరిటికల్ వాల్యూకి ప్రాక్టికల్ గా చేసేటప్పుడు నీకు ఆ విజువలైజేషన్ లో కనబడడానికి కూడా ఆ తేడాలు తెలుస్తేనే నేను అనుకుంటున్నా. రైట్? యా, అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగినంత ఎక్కువ పెడితే నీకు అది కాస్త స్మూత్ గా ఉన్నట్టు కనబడుతోంది విజువల్ డిస్ప్లే. రైట్? యా, సరే. అయితే జస్ట్ విజువల్ డిస్ప్లే అనేది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అప్పీలింగ్ టు ద ఐస్, అంతేగాని ప్రాక్టికల్ గా లోపల ఏం జరుగుతుంది అన్నది వి షుడ్ బి మోర్ కాన్షియస్ అబౌట్. ఓకేనా? రైట్. అంటే ప్రతిసారి కంటికి ఏదో బాగా కనబడాలి, స్మూత్ గా కనబడాలి, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. యాక్చువల్గా మనం అనుకున్న వర్క్ జరుగుతుందా, అక్కడ సిగ్నల్ ఏ బ్యాండ్ ఆక్యుపై చేయాలి ఆ బ్యాండ్ ఆక్యుపై చేస్తుందా, ఓవర్లాప్ అవుతున్నాయా, అది మనం మెయిన్ గా చూడాల్సింది. బట్ అట్ ద సేమ్ టైం విజువల్ గా కూడా కాస్త స్మూత్ గా ఉంటే దెన్ ఇట్ విల్ బి మోర్ అప్పీలింగ్ టు ద థింగ్. సరే, ఫైన్. సో లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మనము ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క ఈక్వేషన్ రాయడానికి ట్రై చేద్దాం, ఈ రెండు వచ్చినాక. రైట్? ఓకే, సో మళ్ళీ నేను రెస్టోర్ చేస్తాను సిగ్నల్. లెట్ మీ జస్ట్ చేంజ్ బ్యాక్ ద ప్రోగ్రామ్. ఓకే, క్యారియర్ దాకా వచ్చాము. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూస్ కొంచెం మారుస్తాను. 2000 సరిపోతుంది ఇక్కడ. రైట్? ఓకే, మిగిలినవి యాజ్ ఇట్ ఈస్. ఇది 500 కాకుండా లెట్ మీ పుట్ ఇట్ యాజ్ ఓన్లీ 300. ఓకే, సరే. ఇప్పుడు చిన్న మార్పు చేస్తాము, ఇక అయిపోతుంది ఆల్మోస్ట్ గా. విఎం సైన్ 2π FMT, అట్లాగే విసి సైన్ 2π FCT ఉంది. ఓకే, సో ఇప్పుడు మీలో నాకు ఎవరు చెప్తారు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ ఈక్వేషన్ ఎవరు చెప్తారు? ఈ రెండు చూసి తొందరగా. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? VC into 1/k. ఈజ్ ఇట్ ఓకే? సరిపోయిందా? Yes, sir. అంటే ఏం చేసాం బేసిక్ గా, ఒకసారి ఊరికేదో బై హార్ట్ చేయడం కాదు. ఈ ఈక్వేషన్ ని మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దీన్ని మనం ఎందుకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, లెట్ us థింక్ అబౌట్ దట్. మనకి ఒరిజినల్ గా క్యారియర్ ఇలా ఉంది. ఓకే, విసి సైన్ 2π FCT అని ఉంది. ఇది క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని మనం మారుస్తాం. ఓకే, క్యారియర్ సిగ్నల్ యొక్క అసలు యాంప్లిట్యూడ్ ఎంత? విసి. దీన్ని మనము మారుస్తున్నాం. ఎలా మారుస్తున్నాం? ఇన్స్టెడ్ ఆఫ్ విసి వీఆర్ టెల్లింగ్ సంథింగ్, ఇది అంటున్నాం ఇప్పుడు. ఓకే, పుట్టి విసి కాదయ్యా, విసి ఇంటూ ఈ సమ్ ఫ్యాక్టర్, ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఒకటి పెట్టాం. ఓకే, అప్పుడు మనం దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని పిలిచాం. ఓకే, సరే. మనం తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అవి చూసేటప్పుడు మనము సమ్వేర్ ఇక్కడ చేస్తాం ఆ ప్రాసెస్ ఏదో. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఓకేనా? రైట్? సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, లెట్ us see. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీన్ని లోపల మల్టిప్లై చేసుకుంటే, దీన్ని ఇక్కడ లోపల మల్టిప్లై చేసుకుంటే నీకేం వస్తుంది అంటే విసి సైన్ 2π FCT ఉంది. ఇది ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ది. ప్లస్ ఇంకా ఏమొస్తుందంటే ఇది లోపల మల్టిప్లై చేసినప్పుడు విసి కట్ అయిపోయి నీకు ఇలా వస్తుంది, విసి సైన్ 2π FCT ఇంటూ సైన్, సారీ ఇది విఎం సైన్ 2π FMT ఇంటూ సైన్ 2π FCT అని వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అంటే ఒరిజినల్ క్యారియర్ ఉంది, ఒరిజినల్ క్యారియర్ కి నువ్వు ఎక్స్ట్రా ఏం చేస్తున్నావు అంటే దిస్ ఈజ్ యువర్ మెసేజ్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ యువర్ క్యారియర్ సిగ్నల్ బై దాని యొక్క యాంప్లిట్యూడ్. ఓకే, C(t) బై VC. ఓకే, ఎందుకంటే ఇక్కడ నీకు VC అనేది మిస్ అయింది, ఇక్కడ VC లేదు ఇందులో. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ C(t) బై VC అట్లా అనమాట. ఓకే, రైట్. సో ఇది చేస్తున్నావు. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే
ఇది ఉంది కదా, దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ ద క్యారియర్ కాంపోనెంట్. దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ క్యారియర్ కాంపోనెంట్. తర్వాత ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగింది చూడండి. ఇక్కడ 2 సైన్ వేవ్స్ ని మల్టిప్లై చేసాం. 2 సైన్ వేవ్స్ ని మల్టిప్లై చేస్తే మనకు ఎఫ్ఎం ప్లస్ అది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అనే కాంపోనెంట్, అలాగే ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అనే కాంపోనెంట్ వస్తాయి. సో దీన్ని మనము యుఎస్బి అంటాము, దీన్ని మనము ఎల్ఎస్బి అంటాం. అంటే ఏంటి? upper side band, lower side band. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఈ అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ వచ్చినాయి, పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం అక్కడ రాయాలి. అది రాస్తాను, కొంచెం ఓపికగా రాయాలి. ఎందుకు ఓపికగా రాయాలి అంటే మనము బ్రాకెట్స్ పెట్టేది ఉంటది. ఇట్లా ఈ పారాంథసిస్ ఉన్నాయి కదా, అవి పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా పెట్టాల్సి ఉంటది. ఓకేనా? బ్యాలెన్సింగ్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఎన్ని పారాంథసిస్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ అన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? సపోజ్ మనం ఇలా రాసామనుకో సంథింగ్, ఇలా పెడుతుంటాం కదా, లెఫ్ట్ కి 2 ఉన్నాయి, రైట్ కి ఒకటే ఉంది, రాంగ్, అలా అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ గా పెట్టాల్సి ఉంటది. సో అది మనం ఇప్పుడు చేస్తాం. ఓకేనా? యా. సో మాడ్యులేటెడ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆ ఫార్ములా గుర్తు చేసుకుంటూ ఉంటాను. విసి బయట ఉండాలి. సో విసి బయట ఉంది, మల్టిప్లైడ్ బై సంథింగ్. ఏంటా సంథింగ్? ఒక నిమిషం. ఏంటా సంథింగ్? ఒక నిమిషం. 1 ప్లస్ విఎం బై విసి అని రావాలి. సో బ్రాకెట్ పెట్టుకొని విఎం బై విసి అక్కడ దాకా వచ్చింది. తర్వాత ఇంటూ సైన్ అని ఉంది, సైన్ 2 ఇంటూ పై ఇంటూ ఎఫ్ఎం బై ఎఫ్ఎస్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్, అందుకని నిదానంగానే రాస్తున్నాను. మీరు కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఎఫ్ఎం బై ఎఫ్ఎస్ ఇంటూ ఎన్. ఓకేనా? ఎక్కడికక్కడ బ్రాకెట్స్ సరిపోతున్నాయా కూడా చెక్ చేసుకోవాలి మీకు మీరే. సో ఇక్కడ దాకా రాసాం కదా, ఇక్కడ వరకు మనము కరెక్ట్ గా ఆ పారాథసిస్ ఉన్నాయా అన్నది మెయింటైన్ అయిందా చెక్ చేద్దాం. ఓకేనా? ఆ తర్వాతే ముందుకెళ్దాం. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్, ఊరికే రాసుకుంటూ పోయి వేస్ట్ అవుద్ది. ఓకేనా? సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము అంటే ఈ ఈక్వేషన్ లో 1 ప్లస్ విఎం బై విసి సైన్ 2 పై ఎఫ్ఎంటి వరకు వచ్చాము. ఓకేనా? రైట్. సో లెట్ us జస్ట్ గో అండ్ చెక్ ఇట్ హియర్. ఓకే, విసి పార్ట్ లో డౌట్ ఏం రాదు. ఇక్కడ నేను లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తున్నా, 1 2 అంటే బ్రాకెట్స్ కౌంట్ చేస్తున్నా. లెఫ్ట్ నుంచి 2 ఎడమ వచ్చాయి, 1 కుడి వచ్చింది, అంటే 2 1. ఇప్పుడు ఇక్కడ 3 ఎడమ వైపు 3 ఉన్నాయి, కుడి వైపు 1 అయింది ఇప్పటిదాకా, అంటే 3 1 అన్నట్టు. ఇక్కడికి వచ్చేసరికి ఐ విల్ సే 4 1. ఓకేనా? అంటే 4 లెఫ్ట్ వచ్చాయి, 1 రైట్ వచ్చింది ఇప్పటిదాకా. తర్వాత 4 2 అంటే 2 రైట్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి 4 3, ఇక్కడికి వచ్చేసరికి 4 4, అంటే బ్రాకెట్ సరిపోయినాయి. ఓకే, అంటే ఆ బ్యాలెన్సింగ్ జరిగిందా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి, ఇంకొక సైన్ వేవ్ రాయాలి. సో అది రాస్తున్నా. ఇక్కడ ఇది ఎఫ్సి అని పెట్టుకోవాలి. ఎఫ్సి. ఓకేనా? ఇప్పుడు యా అయిపోయింది. యా, ఇప్పుడు నేను రన్ చేస్తే ఇంకా ఆన్సర్ వచ్చేయాలా, ఇంకా ఏదైనా ఉందా ఇష్యూ చెప్పండి, ఎవరు చెప్తారు చూద్దాం. ఏదన్నా రాంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మీకు ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందా అవుట్పుట్? ఈక్వేషన్ మనం రాసాం కదా, ఏదన్నా కామెంట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ బాగానే రాశాను, అక్కడ నేను పేపర్ మీద ఎలా రాశాను, ఇక్కడ అలా రాశాను. ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ వస్తుందా, అంత బాగానే నడుస్తుందా, రన్ అని కొట్టేనా? అది నా క్వశ్చన్. ప్లాట్ కొడతాంలే. ఓకే, ప్లాట్ కొట్టేస్తే ఇంకా అంత బాగానే వర్క్ అవుద్దా, అది నేను అడిగేది. ఓకే సరే, ప్లాట్ కొడదాం. సరే, ఎఫ్ఐజి మనకి ఇంకో కొత్త ఫిగర్ ఓపెన్ చేసి ఫిగర్ అని పెట్టేసి ప్లాట్ అని పెట్టేసేసి ఓకే. అండ్ ఇప్పుడు నేను ఎర్రర్స్ ఏమైనా వస్తాయని అడుగుతున్నా నేను. ఓకేనా? మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుందా మరి? సరే, ఎక్కువ టైం లేదు, నేనే చెప్తాను ఇంకా. సరేనా? ఏమనుకోవద్దు మీకు టైం ఇవ్వట్లేదని. సో ఇప్పుడు ఆన్సర్ రాదు, దేర్ విల్ బి సమ్ ఎర్రర్. ఎక్కడ ఎర్రర్ వస్తుంది అంటే ఈ లైన్ లో సమ్ ఎర్రర్ వస్తుంది.
ఎందుకు వస్తుంది కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక సైన్ సంథింగ్ సైన్ థీటాలో ఏదో రాస్తున్నాం, ఓకేనా. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎన్ లో 1 నుంచి 300 వరకు నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా. ఎన్ లో 1 నుంచి 300 వరకు నెంబర్స్ ఉన్నాయి, ఓకే. సో దట్ విల్ క్రియేట్ వన్ అర్రే. అక్కడ ఒక అర్రే క్రియేట్ అవుతుంది ఆఫ్ సైజ్ 1:300 లాగా. అంటే 1 రో 300 కాలమ్స్ తో ఒక అర్రే క్రియేట్ అవుతుంది. అది ఈ సైన్ వాల్యూస్ అంటే ఒక 300 సైన్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. సైన్ ఆఫ్ సంథింగ్, సైన్ ఆఫ్ సంథింగ్, సైన్ ఆఫ్ సంథింగ్, అట్లా ఒక 300 వాల్యూస్ ఉన్న అర్రే క్రియేట్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఇంకొక సైన్ థీటా ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొక 300 వాల్యూస్ క్రియేట్ అయినాయి, ఓకేనా. ఇది ఇంకొక అర్రే. ఈ అర్రేలో కూడా 1 రో 300 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మధ్యలో ఏం పెట్టావు, మల్టిప్లికేషన్ పెట్టావు. నీ ఉద్దేశం ఏంటి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యాట్లాబ్ కి చేతితో రాసేదానికి చిన్న తేడా ఉంది. చేతితో రాసేటప్పుడు మనం మామూలుగా దిస్ ఇంటూ దిస్ అంటాం, మనకు అర్థమైపోతూ ఉంటది, ఓకేనా. కానీ మ్యాట్లాబ్ లో నువ్వు దిస్ ఇంటూ దిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక అర్రే ఇంటూ ఇంకొక అర్రే లాగా రాసినట్టు. ఫస్ట్ అర్రే ఆర్ మ్యాట్రిక్స్ అందాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, 1/n, అంటే 1 రో n కాలమ్స్. సెకండ్ మ్యాట్రిక్స్ కూడా 1 రో n కాలమ్స్ ఉన్నాయి. నువ్వు మధ్యలో స్టార్ పెట్టావు, అప్పుడు అది ఏమనుకుంటది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనుకుంటది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు జరుగుతుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఉండాలి. కానీ రెండు కూడా 1/n ఉందనుకో మల్టిప్లికేషన్ సాధ్యం కాదు కదా. పాయింట్ అర్థమవుతుందా? సో అందుకని అది ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే నీకు ఒక మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఒక అర్రే ఉంది 1/n, ఇంకొకటి కూడా 1/n ఉంది. నువ్వు ఎప్పుడైతే మామూలు స్టార్ పెడతావో అదేమనుకుంటది, ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనుకుంటది. కానీ యాక్చువల్గా మనకు అలా అవసరం లేదు. మనకి ఏం కావాలి అంటే మనకి, అందుకని కన్ఫ్యూజ్ కావద్దు. చేతి రాతలో ఇలా రాస్తాం, కానీ మ్యాట్లాబ్కి వచ్చేసరికి మనకి ఏం జరగాలని కోరుకుంటామంటే ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ ఇంటూ ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ జరగాలి. అట్లాగే ఇక్కడున్న సెకండ్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ జరిగి మనకు అవుట్పుట్లో ఫస్ట్ వాల్యూ లాగా అది స్టోర్ అవ్వాలి. అట్లాగే అవుట్పుట్లో సెకండ్ వాల్యూ ఏంటబ్బా అంటే ఇక్కడున్న సెకండ్ వాల్యూ ఇంటూ ఇక్కడున్న సెకండ్ వాల్యూ జరిగి అది నీకు అవుట్పుట్లో సెకండ్ వాల్యూగా ప్రింట్ అవ్వాలి. అది నీ కోరిక, ఓకేనా. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. అంటే నాకు సపోజ్ ఎఫ్ ఆఫ్ టీ ఉందనుకో, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ t² + 1 ఉందనుకో, నాకు ఎఫ్ ఆఫ్ 2 కావాలంటే ఏం చేస్తాను, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తా. ఎఫ్ ఆఫ్ 3 కావాలంటే ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తా, రైట్. సో నాకు అవుట్పుట్ ఎట్ 1 కావాలి అంటే అప్పుడు నేను ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ మాత్రమే మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాసేసుకోవాలి. నాకు అట్లాగే అవుట్పుట్ సెకండ్ వాల్యూ కావాలంటే ఇక్కడున్న సెకండ్ది ఇంటూ ఇక్కడున్న సెకండ్ చేసేసి రాసేసుకుంటే సరిపోతుంది. ఐ నీడ్ నాట్ హ్యావ్ టు డూ దట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో అలా చేయాలంటే మ్యాట్లాబ్లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఒక డాట్ అని పెడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. డాట్ స్టార్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టార్, వి విల్ పుట్ డాట్ స్టార్. డాట్ స్టార్ మీనింగ్ ఏంటి అంటే వాల్యూ బై వాల్యూ మల్టిప్లై చేయడం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఇంటూ అక్కడ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ సెకండ్ వాల్యూ ఇంటూ అక్కడ సెకండ్ వాల్యూ, ఓకేనా. సో అంతే. సో ఇప్పుడు ఎర్రర్ అనేది రాదు. సరే మీకు అర్థం కావాలి కాబట్టి నేను తీసేసి చూపిస్తా, ఓకేనా. ఒకసారి తీసేసి రన్ చేస్తా. ఇక్కడ కమాండ్ విండోలో వద్దాం. చూడండి కమాండ్ విండోలో రెడ్ కలర్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది, ఓకేనా. ఆ లాస్ట్ లైన్ సరిగా రన్ అవ్వలే, ఓకేనా. సరే ఇప్పుడు నేను అది మీకు ఆ ఎర్రర్ కనబడాలి కాబట్టి చూపించాను అట్లా. ఇప్పుడు అది తీసేసి డాట్ పెట్టి చూపిస్తా, ఓకేనా. డాట్ పెడదాము. తర్వాత మనం ఇక్కడ ఒక నిమిషము, ప్లాట్ అన్నీ వచ్చాయి కదా. ఓకే, ఇక్కడ ఇంకొక ఫిగర్ మిస్ అయింది. ఓకే సరే, లెట్ మీ రన్ దిస్. నేను ఒక 1 minute బ్యాక్ వస్తా, మీరు ఆ లోపల అనలైజ్ చేస్తూ ఉండండి. జస్ట్ 1 minute, ఓకేనా. రైట్, మీరు ఆ లోపల అనలైజ్ చేస్తూ ఉండండి, ప్రోగ్రామ్ ని అనలైజ్ చేస్తూ ఉండండి ఆ లోపల. ఓకే సార్.
సో ప్రోగ్రామ్ అర్థమైందా? అవుట్పుట్ కూడా మీరు అనుకున్నట్టుగా వచ్చిందా? హలో, ప్రోగ్రామ్ అర్థమైందా? అవుట్పుట్ అనుకున్నట్టుగా వచ్చిందా? యా, ఓకే. సో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాము. చాలా మంది ఇక్కడ దాకా చేసి వదిలిపెడతారు. ఓకేనా? ఎగ్జామ్ లో చాలా మంది ఇక్కడ దాకా రాసేసి ఓ వచ్చేసింది అనుకుంటారు. కానీ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఓకే, జస్ట్ బై స్పెండింగ్ సమ్ టైమ్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఒక్క నిమిషము, లెట్ మీ జస్ట్ షో యూ దెన్. ఇప్పుడు దాకా మనం చూసిన సిగ్నల్ టైం డొమైన్ బొమ్మనా, ఫ్రీక్వెన్సీ డొమైన్ బొమ్మనా? ఈ బొమ్మలన్నీ ఏం బొమ్మలు? టైం డొమైనా, ఫ్రీక్వెన్సీ డొమైనా? ఇప్పటిదాకా మనం చూసినవి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దాకా ఎప్పుడు ఇది మ్యాట్ ల్యాబ్ లో చూసిన బొమ్మలు టైం డొమైనా, మ్యాట్ ల్యాబ్ లో చూసిన బొమ్మలు టైం డొమైనా, ఫ్రీక్వెన్సీ డొమైనా? టైం డొమైన్. యా, వెరీ గుడ్. దే ఆర్ టైం డొమైన్ డయాగ్రామ్స్. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది టైం అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ టైం డొమైన్ బొమ్మలు. కానీ నేను చేతితో గీసినప్పుడు మీకు నేను ఏ బొమ్మలు గీసి చూపించానబ్బా? ఫ్రీక్వెన్సీ మనం ఏం చూసాము? ఆ ఎఫ్ఎస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2FM అని ప్రూవ్ చేశాం కదా. ఆ ప్రూవ్ చేసినప్పుడు మనం గీసిన బొమ్మ ఫ్రీక్వెన్సీ డొమైన్. మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో అవి ఓవర్లాప్ అవుతున్నాయా అవ్వట్లేదా అవి కదా మనం చూసాం ఇప్పటిదాకా. ఓకేనా? చేతితో గీసినప్పుడు అలా చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us try to understand that properly. ఓకే, సో మనము దీన్ని కొంచెము ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత ఇక్కడ ఈ బొమ్మని చూసి, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏదైతే బొమ్మ కనబడుతుందో ఈ బొమ్మ చూసి ఇది అండర్ మాడ్యులేషనా, ఓవర్ మాడ్యులేషనా అట్లా చెప్పడం కుదురుతుంది. తెలుసా మీకు అది ఎట్లాగో? ఇక్కడ మీకు ఇప్పుడు కనబడుతుంది కదా, మీ కళ్ళ ముందు ఏదో బొమ్మ కనబడుతుంది కదా. కొన్ని చోట్ల హైట్ ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల హైట్ తక్కువ ఉంది కదా. ఇది చూసి ఇది 100% మాడ్యులేషనా, ఓవర్ మాడ్యులేషనా, అండర్ మాడ్యులేషనా చెప్పొచ్చు. ఎలాగో మీకు ఏమైనా తెలుసా? ఎలా గుర్తుపట్టాలి దాన్ని? ఎలా మీకు ఏమైనా ఐడియా ఉందా అని? అదే ఈ బొమ్మ చూసి ఇక్కడ చూడండి, మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత ఉంది అప్రాక్సిమేట్ గా ఈ బొమ్మలో? మాక్సిమం వాల్యూ 3 దాకా ఉంది. మాక్సిమం వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుంది? 3 దాకా వెళ్తుంది. ఓకేనా? అలాగే ఇందులో ఇక్కడ చూడు కొంచెం ఈ లోవర్ వాల్యూ. ఇప్పుడు నేను మౌస్ పెట్టిన దగ్గర మీకు కనబడుతుందా? అక్కడ ఎంత ఉంది హైట్ చెప్పు. ఇప్పుడు నేను మౌస్ పెట్టిన దగ్గర 1. ఓకేనా? మీకు మాడ్యులేషన్ ఇండెక్స్ కి ఫార్ములా తెలుసు అనుకుంటా. ఏమని? మాక్సిమా మైనస్ మినిమా. అంటే ఇది మినిమా, ఇక్కడ మినిమా ఎంత అన్నట్టు? 1 అన్నట్టు. అంటే నేను ఓన్లీ పాజిటివ్ సైడ్ చూస్తున్నా. ఓకే, లెట్ us see ఓన్లీ ద పాజిటివ్ సైడ్. నెగిటివ్ వదిలేద్దాం. ఓన్లీ పైన ఉన్నవే, అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నవే తీసుకుంటే మాక్సిమా ఈజ్ 3, మినిమా ఈజ్ 1. ఒప్పుకుంటారా? అంటే